నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మందుల వినియోగం కంటే రోడ్డెక్కిన మహిళలు 20 రోజులుగా త్రాగునీటి సరఫరా నిలిచిపోయిందని ఆగ్రహం. తక్షణమే సమస్యను పరిష్కరించి ప్రతి ఒక్క పోలీస్ సిబ్బంది తమ ఆరోగ్యంతో పాటు తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యాలను జాగ్రత్తగా చూసుకోవాలని జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. ఉచిత కంటి పరీక్షల క్యాంపును పోలీస్ సిబ్బంది వినియోగపరచుకోవాలని ఆయన కోరారు. నిజామాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ హాల్లో ఉచిత కంటి పరీక్షల క్యాంపును పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఫెనిక్స్ ఫౌండేషన్, శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య, ఫెనిక్స్ ఫౌండేషన్ డైరెక్టర్ చుక్కవల్లి అవినాష్ హాజరయ్యారు. ముందుగా సిపి ఉచిత కంటి పరీక్షల క్యాంపును ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, సిబ్బంది ఎల్లప్పుడూ డ్యూటీ నిర్వహణలో ఉండటం వలన తమ ఆరోగ్యం పట్టించుకోకపోవటంతో ఎన్నో రకాల అనారోగ్యాలకు గురవుతున్నారని అన్నారు. ఆరోగ్యంపై అవగాహన ఎంతో ముఖ్యమని, సిబ్బంది యొక్క కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రస్తుత పరిస్థితులలో కంటి వ్యాధులు ఎంతో వేగంగా విస్తరిస్తున్నాయని, అట్టి వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తగిన ఆరోగ్య సూచనలు పాటిస్తే ఎంతో మంచిదని అన్నారు. ప్రతి ఒక్కరూ పౌష్టికమైన ఆహారం తీసుకోవాలని, 2020 రూల్స్ ప్రకారం అనునిత్యం కంప్యూటర్స్, సెల్ ఫోన్స్ చూసేవారికి ప్రతి 20 నిమిషాలకు 20 సెకండ్ల వరకు కంటికి విరామం ఇవ్వాలని, ప్రతి ఒక్కరూ 6 నెలలకు ఒకసారి కంటి పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని ఆయన సూచించారు. దాని వలన కంటి చూపు మెరుగుపడుతోందని, ఈ ఉచిత కంటి పరీక్షల క్యాంపులో విజన్ చెకప్, రిఫ్రాక్షన్ క్యాట్రాక్ట్ ఎవాల్యుయేషన్, రెటినా ఎవాల్యుయేషన్, కంటి డ్రైనేజ్ పరీక్షలు మొదలగునవి నిర్వహిస్తారని, ప్రతి ఒక్కరూ ఈ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని సిపి తెలియజేశారు. మందులు వాడేదానికంటే ముందు జాగ్రత్తలు తీసుకోవటం మంచిదని అన్నారు. ఇలాంటి క్యాంపులు ఏర్పాటు చేయటం ఎంతో అభినందనీయమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొబేషనర్ ఐపీఎస్ సాయి కిరణ్, అదనపు డీసీపీ రామచందర్రావు, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, అడ్మిన్ ఏసీపీ మస్తాన్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ కన్నా మన నేచర్ ఆఫ్ డ్యూటీ, మనం బయటికి వెళ్తూ ఉంటాం, వింటలో తిరుగుతూ ఉంటాం, బయట ట్రాఫిక్ వల్ల అయితే కంటిన్యూస్లీ పొల్యూషన్లో ఉంటారు. మన తర్వాత మొబైల్ ఫోన్ యూజ్ అయ్యేది వల్ల, అండ్ టీవీ కూడా ఓకే, ఇంతకుముందు టీవీ ఎక్కడో దూరానికి చూసేవాళ్ళకి మొబైల్ ఫోన్ దగ్గర చూస్తుంది. దానివల్ల బాగా ఇంపాక్ట్ అవుతున్న ఆపడం ఏంటంటే, మనకు ఇంతకుముందు మన ఆరయ్య గారు అన్నట్టు సర్వేంద్రియానం నయనం ప్రధానం, అన్ని ఇంద్రియాలు నయనం చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి ఉద్దేశించి ఈ క్యాంప్ గురించి కూడా నేను అవినాష్ గురించి వేరే విషయంలో మాట్లాడుతూ, ఇక్కడ మన నిజామాబాద్ చాలా
ఆఫ్టర్ న్యూ పోలీస్ స్టేషన్ క్రియేట్ అయ్యి, న్యూ మండల్ క్రియేట్ అయిన తర్వాత మనకి ఫోర్స్ పెరిగింది. కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చరల్ రిక్వైర్మెంట్స్ గురించి కూడా ఫీనిక్స్ మనకి ఏదో మామూలు మనిషి కనపడుతున్నా, వీళ్ళు చాలా పెద్ద బిల్డర్స్ అండి. మొత్తం ఆంధ్ర తెలంగాణలో దే ఆర్ వెరీ బిగ్ బిల్డర్స్, వెరీ బిగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ. బట్ మన సో దానికోసం మాత్రమే అప్రోచ్ అయితే తను కూడా సార్ చేద్దాం అనే దాంట్లో వన్ ఆఫ్ ది ఇనిషియేటివ్ వచ్చి సార్ ఇప్పుడు ఐ క్యాంప్ ఒకటి పెడదాం. వాళ్ళ తాతగారి 100th యానివర్సరీ అంటే మన పెద్దల యొక్క మంచిని ముందుకు సాగించాలి అంటే వాళ్ళ పేరు మీద ఇలాంటి యాక్టివిటీస్ చేయడం, దానికోసం నిజంగా ఐ రియల్లీ అప్రిషియేట్ అవినాష్. బుద్ధిమాంద్యం, ఎదుగుదల లేకపోవటం, జ్ఞాపక శక్తి వృద్ధి చెందక ఆకలి కాకపోవడం వంటి వాటికి దివ్యమైన ఔషధం స్వర్ణామృత ప్రాసన అని కేదారేశ్వరాశ్రమ భక్త మండలి సభ్యులు చేపూర్ నారాయణ తెలిపారు. స్వర్ణామృత ప్రాసన మందు తీసుకోవడానికి అధిక సంఖ్యలో పిల్లలతో కలిసి తల్లిదండ్రులు బారులు తీరారు. నందిపేట మండలంలోని కేదారేశ్వరాశ్రమంలో పిల్లలకు స్వర్ణామృత ప్రాసన మందు వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ మందును తీసుకోవడానికి అధిక సంఖ్యలో తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి వచ్చి బారులు తీరారు. ఈ సందర్భంగా కేదారేశ్వరాశ్రమ భక్త మండలి సభ్యుడు చేపూర్ నారాయణ మాట్లాడుతూ స్వర్ణామృత ప్రాసన మందు వితరణ కార్యక్రమాన్ని కేదారేశ్వరాశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజు ప్రారంభించారని అన్నారు. ఈ మందు 7 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఇవ్వబడుతోందని ఆయన తెలిపారు. బుద్ధిమాంద్యం, ఎదుగుదల లేకపోవటం, జ్ఞాపక శక్తి పెరగకపోవటం, సరిగా తినకపోవటం, ఆకలి కాకపోవటం వంటి పిల్లలకు ఈ మందు మంచి ప్రభావం చూపుతోందని ఆయన అన్నారు. ఈ మందు యొక్క ప్రభావం వల్ల వారిలోని లోపాలు తొలగిపోయి పిల్లలు మంచిగా తయారవుతారని ఆయన అన్నారు. ప్రతి 25 రోజులకు ఒకసారి పౌర్ణమి, పుష్యమి నక్షత్రం రోజు ఈ మందు వేయటం జరుగుతోందని తెలిపారు. మందు తీసుకున్న పిల్లలకు ఐడి కార్డు ఇవ్వటంతో పాటు వారి పూర్తి వివరాలు పొందుపరచడం జరుగుతోందని అన్నారు. వచ్చిన వారందరికీ 7 గంటల నుండి 11 గంటల వరకు మందిస్తామని ఆయన అన్నారు. మందు వేసుకున్న పిల్లలను ఎలా ఉంచాలో చెప్పడం జరుగుతోందని ఆయన వివరించారు. స్వర్ణామృత ప్రాసన మందు మంచి ఔషధంలా పనిచేసి తమ పిల్లల్లోని లోపాలను తొలగిస్తోందని పిల్లల తల్లిదండ్రులు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ పిల్లల లోపల ఏదైతే ఈ మందుని మనము ఇస్తున్నామో పిల్లలకు ఉదయం పరిగడుపున 7 గంటల నుంచి 11 గంటల దాకా పరిగడుపున వేస్తే ఈ మందు యొక్క ప్రభావం ఉంటుంది పిల్లల లోపల. ఈ మెయిన్ ఏంటంటే ఈ మందు ప్రభావం ఏంటంటే ఇది పూర్తిగా ఆయుర్వేదం మందు. పిల్లల లోపల ఇమ్యూనిటీ, బుద్ధిమాంద్యము, ఎదుగుదల లేకపోవడము, జ్ఞాపక శక్తి పెంచుకోవడము, సరిగా తినకపోవడం, ఆకలి కాకపోవడము, డైజెషన్ అని కానీ పిల్లల లోపల ఎదుగుదల ఏదైతే క్రమంగా జరుగుతుందో ఈ క్రమంగా జరిగేటువంటి ఈ ప్రక్రియలన్నిటికీ కూడా ఈ మందు యొక్క ప్రభావం ఉంటుంది. ప్రతి 28 రోజులకు ఒకసారి అంటే ప్రతి పుష్యమి నక్షత్రం రోజు 28 రోజులకు ఈ యొక్క స్థితి రావడం జరుగుతుంది. వీరికి పిల్లలకు ఏదైతే మందు మనము ఇస్తున్నామో వాళ్ళకు ఒక ఐడి కార్డు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ పేరుతో రాసి పూర్తి వివరాలతో రికార్డ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఈ కార్డు వెనకాల ఏ రోజు వీళ్ళకు మందుని మనం ప్రజెంట్ చేస్తామో, ఏ రోజు వీళ్ళకు మందు వేస్తామో దాని యొక్క డేట్ కూడా వివరంగా దీని వెనకాల చూపించడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడికి సుమారుగా ప్రతి పుష్యమి నక్షత్రం రోజు సుమారుగా 2,000 నుంచి 4,000 మంది పిల్లలు రావడం జరుగుతుంది. వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా చాలా టైం తీసుకొని వివరంగా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మంది ఇచ్చిన తర్వాత పిల్లల్ని ఏ రకంగా ఉంచాలా, ఎప్పుడు అన్నం తినిపించాలా, ఏ రకంగా ఉంచాలన్న విషయాలు కూడా మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీల కోసం రెడ్ కార్పెట్ పరుస్తూ దేశానికి అన్నం పెట్టే అన్నదాతల చేతికి సున్నం పెట్టడం దుర్మార్గమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే ఆసన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంపై దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు. మిస్ వరల్డ్ పోటీల కోసం అందకత్తెలకు రెడ్ కార్పెట్ పరుస్తూ దేశానికి అన్నం పెట్టే అన్నదాతల చేతికి సున్నం పెట్టడం దుర్మార్గమని నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆసన్నగారి జీవన్ రెడ్డి ఓ ప్రకటనలో మండిపడ్డారు. సర్కారు పెద్దలకు మిస్ వరల్డ్ పోటీలపై ఉన్న దృష్టి వ్యవసాయ రంగంపై లేదని ఆయన తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం గందరగోళంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.
ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం కొనే దిక్కులేక రోడ్ల పాలైన రైతులను పట్టించుకోకపోవటం విచారకరమని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. కొనుగోలు కేంద్రాలు అలంకారప్రాయంగా మారాయని అన్నారు. రైతులకు కనిపించని అధికారుల దర్శన భాగ్యం, తూకం వేయడానికి కాంటాలు, కొన్న ధాన్యం తరలించడానికి లారీలు లేని పరిస్థితి నెలకొని ఉందని అన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే గన్ని బ్యాగులకే గతి లేదని అన్నారు. రైతు భరోసా రాక రైతులు నానా పాట్లు పడుతుంటే ఏమాత్రం అక్కరకు రాని అందాల పోటీలు నిర్వహించడానికి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ప్రభుత్వ తిరోగమన విధానాలకు పరాకాష్ట అని ఆయన విమర్శించారు. నాడు మంత్రిగా ఉన్న ప్రస్తుత బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్టేడియం నిర్మాణం కోసం 7 ఎకరాల 35 గుంటలు, ఒలింపిక్ అసోసియేషన్ భవన నిర్మాణం కోసం 700 గజాల స్థలాన్ని కేటాయించాలని అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొబ్బిలి నర్సయ్య తెలిపారు. కొందరు వ్యక్తులు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఈ స్థలాన్ని అక్రమంగా ఇతరులకు విక్రయించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఈ స్థలం జోలికి వస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. నిజామాబాద్ నగర పరిధిలోని ముబారక్ నగర్ శివారులో స్టేడియం నిర్మాణంతో పాటు ఒలింపిక్ భవన నిర్మాణం కోసం 2010 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భూమిని కేటాయించింది. అయితే ఈ భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నించగా గత కొంతకాలంగా వివాదం నెలకొంది. ఈ మేరకు ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొబ్బిలి నర్సయ్య మాట్లాడుతూ ఖలీల్వాడిలో గల స్టేడియం స్థలాన్ని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కోసం అప్పట్లో ప్రభుత్వం కేటాయించింది. 2010 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ భూమికి బదులుగా ముబారక్ నగర్ శివారులోని 106 సర్వే నెంబర్ 7 ఎకరాల 35 గుంటల స్థలాన్ని స్టేడియం నిర్మాణం కోసం కేటాయించారని అన్నారు. అలాగే ప్రక్కనే మరో 700 గజాల స్థలాన్ని ఒలింపిక్ భవన నిర్మాణం కోసం కేటాయించినట్లు ఆయన తెలిపారు. అంతేగాక ఈ స్థలంలో ఒలింపిక్ భవన నిర్మాణం కోసం అప్పటి మంత్రి ప్రస్తుతం బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి 15 లక్షలు మంజూరు చేశారని అన్నారు. ఆ డబ్బులతో బేస్మెంట్, పిల్లర్ల వరకు పనులు పూర్తి కాగా కొందరు భూ కబ్జాదారులు ఆ స్థలాన్ని ఆక్రమించుకొని పిల్లర్లను, బేస్మెంట్ను జేసీబీలతో ధ్వంసం చేశారని ఆయన తెలిపారు. అప్పుడు వారిపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగా వారిపై కేసు నమోదయ్యిందని అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఆ స్థలాన్ని మరికొందరు కబ్జా చేసుకోవడానికి ఈ స్థలం మాది అని ఫేక్ డాక్యుమెంట్లతో క్రయ విక్రయాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసిందని చెప్పారు. ఒలింపిక్ భవన స్థలాన్ని ఎవ్వరూ కబ్జా చేసినా ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నవారు జిల్లా కలెక్టర్ను కలిసి సమర్పించాలని ఆయన సూచించారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సహకారంతో ఇప్పటికే స్టేడియం కోసం కేటాయించిన 7 ఎకరాల 35 గుంటల భూమి చుట్టూ ఫెన్సింగ్కు వేసినట్టు ఆయన తెలిపారు. సహకరించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఒలింపిక్ భవన నిర్మాణానికి కలెక్టర్, ప్రజాప్రతినిధుల సహాయ సహకారాలు ఉండాలని, క్రీడల అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు. జిల్లాలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కోశాధికారి భూమారెడ్డి, ఉపాధ్యక్షులు గాదరి సంజీవ్ రెడ్డి, సంయుక్త కార్యదర్శులు వెంకటేశ్వర్లు, అబ్బన్న, ఎగ్జిక్యూటివ్ సభ్యులు జావేద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. గత 2010లో ఖలీల్వాడి స్టేడియాన్ని తీసేసి మెడికల్ కాలేజ్కి ఇచ్చారు. దానికి సబ్స్టిట్యూట్గా నిజామాబాద్ రూరల్లో స్థలాన్ని ఉన్న చెరువుని గ్రౌండ్కు 7 ఎకరాల 35 గుంటలు కేటాయించారు. అందులో భాగంగా 700 చిల్లర గజాలను ఒలింపిక్ భవనానికి కేటాయించారు. అప్పుడే మంత్రి ఉన్న సుదర్శన్ రెడ్డి గారు 15 లక్షల నిధులతో ఒలింపిక్ భవనాన్ని ఏర్పాటు చేస్తాము, వెంటనే నిర్మించుకోండి అని చెప్పి 15 లక్షలు ఇచ్చారు. 15 లక్షలతోని అప్పుడు పిల్లర్స్ కూడా మేము వేసాము. కొందరు దుండగులు ఆ పిల్లర్స్ని కూడా ఇక్కడ తీసేశారు. అయినా కూడా అప్పుడు కంప్లైంట్ ఇచ్చా, ఇప్పటి వరకు పోలీసులు నిర్లక్ష్యంతో ఇట్లా కొనసాగుతుంది. అంతేకాకుండా 7 ఎకరాల 35 గుంటలను కూడా రీసెంట్లీ మొన్ననే కొందరు కబ్జాదారులు కబ్జా చేస్తుంటే ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వగానే వెంటనే కలెక్టర్ గారు స్పందించి వారు 7 ఎకరాల 35 గుంటలకు
కంపౌండ్ వాళ్ళని కూడా 8 లక్షలతో కంపౌండ్ వాళ్ళని కూడా శాంక్షన్ చేసి కంపౌండ్ వాళ్ళు కూడా వేయించారు. వారికి చాలా ధన్యవాదాలు. అంతేకాకుండా ఈ 700 గజాల చిల్లర కూడా కబ్జాదారులను వెంటనే శిక్షించాలా. శిక్షించకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతాం. ఎందుకంటే వారి దగ్గర ఏదైనా పత్రాలు ఉంటే మా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ పత్రాలను ఇన్స్పెక్షన్ చేసుకొని వారి ల్యాండ్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కబ్జా చేస్తే మాత్రం ఒలింపిక్ అసోసియేషన్ ఊరుకోదని చెప్పి ఈ పత్రిక ద్వారా మేము హెచ్చరిస్తున్నాం. వేసవికాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరిని తాటి ముంజలు ఊరిస్తాయి. కేవలం ఏడాదికి ఒక్కసారి వచ్చే తాటి ముంజల్లో ఎన్నో పోషక విలువలతో పాటు సంపూర్ణ ఆరోగ్యానికి దివ్య ఔషధం అని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఈ సీజన్లో ఎంత రేటైనా సరే తాటి ముంజలు కొని మరి తినాల్సిందే అంటారు ప్రజలు. 3 తాటి ముంజలు తింటే ఒక్క కొబ్బరి బోండం నీళ్లు త్రాగినంత లాభం అంటారు. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఎందరికో జీవనాధారం తాటి చెట్లు, తాటి ఆకులు, కొయ్యలతో నివాసాలు ఏర్పరచుకుంటారు. ఇక తాటి చెట్ల నుంచి వచ్చే నీరా తాగితే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని పెద్దల మాట. అంతేకాదు నీరాతో బెల్లం కూడా తయారు చేయవచ్చట. ఇక తాటి ముంజలు ఎండల తీవ్రత నుంచి రక్షణ కల్పిస్తాయి. అందుకే పల్లె ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు తాటి ముంజలను కోసుకువచ్చి మరి పట్టణ వాసులకు విక్రయిస్తున్నారు. ఇందులో ఉండే పోషక విలువల్లో 100 గ్రాముల ముంజల్లో 43 క్యాలరీలుంటాయని వైద్య నిపుణులు చెబుతుంటారు. 3 తాటి ముంజలు తిన్నట్లయితే ఒక కొబ్బరి బోండాన్ని తాగినంత ఫలితం ఉంటుందని వైద్యులు తాటి ముంజల విక్రయదారులు చెబుతున్నారు. లేత తాటి ముంజల్లో దాదాపు 80% పైగా నీరే ఉంటుంది. వీటిలో విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయని చెబుతుంటారు. అంతేకాకుండా బరువును అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి తాటి ముంజలు చక్కని ఫలహారం. ఆటలమ్మ వంటివి సోకినప్పుడు శరీరంపై ఏర్పడే పుండ్లపై తాటి ముంజల నీటిని పట్టిస్తే దురద తగ్గి అవి త్వరలోనే మానిపోతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతుంటారు. కొన్ని ప్రాంతాల్లో తాటి ముంజలతో శీతల పానీయాలను కూడా తయారు చేసి మరీ విక్రయిస్తున్నారు. నగరవాసులు ఎక్కడ తాటి ముంజలు కనిపించినా ధర ఎక్కువ అయినప్పటికీ కొనుగోలు చేసుకుని వెళ్తుంటారు. అంటే తాటి ముంజల ప్రత్యేకత ఏంటో మీకే తెలుస్తుంది. ఇది ఎండాకాలం సీజను, చలవదనం కనుక తాటి ముంజలు ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తారు. హెల్త్కు మంచిగా, అన్నిటికీ మంచిగా పిల్లలు ఇష్టపడతారు. దాని గురించి తీసుకెళ్తారు. ఆరోగ్యంగా అన్నిటికీ మంచిదే తాటి ముంజలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఎండాకాలంలో వేడిని తగ్గడానికి, చల్లదనానికి ఉపయోగపడతాయి. సాధ్యమైనంత వరకు తినే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. యూత్ అంతా కూడా ఫాస్ట్ ఫుడ్, పిజ్జాలు, బర్గర్లు వాటి వెంట పడుతూ ఉన్నారు. తర్వాత డ్రింక్స్, కోకా కోలా, థమ్స్అప్ అట్లాంటి వాటి వెనకబడుతూ ఉన్నారు. అలా కాకుండా సహజ సిద్ధంగా ఉన్న ఇలాంటి ఫుడ్ని కనుక తీసుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి యూత్ అంతా కూడా ఒకసారి ఆలోచించి ఆరోగ్యం దృష్ట్యా సహజ సిద్ధమైన వృక్ష సంబంధమైన ఆహార పదార్థాలను తీసుకున్నట్లయితే మన రైతులకి మనం సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం. ముఖ్యంగా వాళ్ళకి ఆనందాన్ని కలిగించిన వాళ్ళం అవుతాం. వాళ్ళ జీవితంలో ఆనందాన్ని నింపే వాళ్ళం అవుతాం. బై సేమ్ వే మన జీవితంలో కూడా ఆనందం పొందే అవకాశం ఉంటుంది ఆరోగ్యంగా ఉండడం మూలంగా. బాన్సువాడలో మూఢనమ్మకాలు జడలు విప్పాయి. గుప్త నిధుల కోసం అర్ధరాత్రి వేళ ఓ ఇంట్లో త్రవ్వకాలు జరపడంతో అనుమానం వచ్చి క్షుద్ర పూజలు చేసిన వారికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణంలో గల గౌలిగూడలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే గొల్ల రుకుంబాయ్ అనే మహిళ ఇంట్లో నుంచి రాత్రి వేళల్లో కొన్ని రోజులుగా శబ్దాలు వినిపిస్తున్నాయి. రుకుంబాయి పక్కింటి వాళ్లు గమనించి ఏమి శబ్దాలు అని అడిగేసరికి బాత్రూం కోసం తవ్వుతున్నామని నమ్మించే ప్రయత్నం చేశారు. పక్కింట్లో ఉన్న మహిళ మహేశ్వరి కుక్కర్ పడేయడం, పిల్లలను కొట్టడం చేయటం మొదలుపెట్టింది. ఇదేంటని కాలనీ వాసులు అడిగితే తాను ఏమి చేస్తున్నానో తనకు తెలియటం లేదని చెప్పడంతో కాలనీ వాసులకు అనుమానం వచ్చింది. గొల్ల రుకుంబా ఇంట్లోకి వెళ్ళి చూసేసరికి పెద్ద గోతి తవ్వి గోతిలో కుంకుమ, కొబ్బరికాయలు, నిమ్మకాయలు కనిపించడంతో క్షుద్ర పూజలు చేస్తున్నట్లుగా గుర్తించారు. ఆగ్రహానికి గురైన స్థానికులు వెంటనే వారికి దేహశుద్ధి చేసి ఇంటి యజమాని గొల్ల రుకుంబాయిని పోలీసులకు అప్పగించారు. వీరందరూ కలిసి గుప్త నిధుల కోసం ఈ పూజలు చేశారా లేక ఇతరులకు హాని కల్పించే ప్రయత్నం చేశారా అనేది సందేహంగా మారిందని స్థానికులు వాపోయారు. సుమారు 8 మంది క్షుద్ర పూజల్లో పాల్గొన్నట్లు
కాలనీ వాసులు తెలిపారు. వీరు నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన వారిగా చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. కర్ణాటక బార్డరా? మేము ఇద్దరం వెళ్తున్నాం అక్కడికి. గొల్లం తీయడానికి మాకు ధైర్యం అయితలేదు. నైట్ 2 అయింది. అట్లా సైలెంట్ ఉన్నాం. మా ఆయన బాగా టెన్షన్ పడుతుంది. ఏమైతుంది మా మధ్యకి ఆపరేషన్ అయింది. చాలా ఇప్పట్లో మేము ఎటు చూసుకోలేం కదా రూము అని సైలెంట్గా ఉన్నాము. తెల్లారిపోయింది. అమ్మకి అడిగిన బాత్రూమ్ పొక్క అని చెప్పింది. అది బాత్రూమ్ పొక్క అమ్మ అని చెప్పింది. ఎక్కడ దొబ్బినావా అని చెప్పింది. ఇక్కడ అని చెప్పి చెవుసు పెట్టింది. దాని తర్వాత ఈ రోజు స్టార్ట్ అయితే ఎందుకు అవుతురని మా ఆయన గట్టి నోట్లేదు. పనికి వచ్చిన నా కోపం ఆగలేదు. నా పిల్లలు అంటే రైస్ కుక్కర్ వలగొట్టింది. అసలు ఈ రోజు నాకు ఏం జరిగిందో గుర్తులేదు. రైస్ కుక్కర్ వలగొట్టిందంట. మాదే రైస్ కుక్కర్ వలగొట్టిన నా పిల్లల్ని కొట్టిందంట. నాకు పక్క వాళ్ళు అన్నారు నువ్వు ఇట్లా చేసినావు ఈ రోజు అని చెప్పి. నిజంగా నాకేం తెలియదు అని చెప్పిన. నువ్వు మస్తు గుడ్లు పెద్ద చేసినావు, ఇట్లా భయం అయింది మాకు కూడా అని వాళ్ళు చెప్పింది. ఇక్కడ దొబ్బింది బంగారం ఉంది అని అలా అనుకుంటున్నారు. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. త్రాగునీళ్ల కోసం ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కారు. తమ కాలనీలో గత 20 రోజులుగా నీళ్లు రావటం లేదని ఆవేదన చెందారు. నీటి సమస్య పరిష్కారం కోసం పంచాయతీ కార్యదర్శిని సంప్రదిస్తే ఆయన పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. త్రాగునీటి సరఫరా చేసి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రోజుకు పెరుగుతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీళ్ల కోసం ఇల్లిల్లు ఖాళీ బిందెలతో తిరుగుతున్నామని బిచ్కుంద వాసులు వాపోయారు. ఆదివారం కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని 12వ వార్డు కాలనీ వాసులు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలిపారు. తమ కాలనీలో గత 20 రోజుల నుంచి నీళ్లు రావటం లేదని ఆవేదన చెందారు. నీళ్ల కోసం ఇల్లిల్లు తిరుగుతున్నా ఫలితం లేక తీవ్ర నీటి ఎద్దడి సమస్యను ఎదుర్కొంటున్నామని అన్నారు. పలుమార్లు పంచాయతీ అధికారికి సమస్యను విన్నవించినప్పటికీ వారు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలనీలో నీటి ఎద్దడి సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. 12వ వార్డులో గత 10 రోజుల నుండి వాటర్ని తీవ్రంగా ఇబ్బంది ఉంది కాబట్టి ఈ విషయంపై
గ్రామ పంచాయతీ అధికారులు కానీ స్పెషల్ ఆఫీసర్ దృష్టికి పలుమారు తీసుకెళ్లినా ఈ విషయంపై ఎలాంటి స్పందన లేదు కాబట్టి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి తొందరనే పిచ్చుకుందలోని 12 వాళ్ళు నీటి సౌకర్యాన్ని కల్పించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. నీళ్ళు లేవు, గింజలు పట్టుకొని తిరుగుతున్నాం, గల్లి గల్లి తిరుగుతున్నాం. ఏడ నీళ్ళు ఉంటే ఆడికెళ్ళి మోసుకున్నట్టు 4 గంటల సందికెళ్ళి మోస్తున్నాం నీళ్ళు. అయితే సరిపోకొచ్చినాయి మాకు. ఇప్పుడు ఎండాకాలం ఉన్నది, అన్ని బోర్లన్నీ బంద్ అయిపోయాయి, ఖరాబ్ అయిపోయినాయి. ఏ లెంబర్ చెప్తే పట్టించుకున్న వచ్చిండు. ఆడికి పోతే మేమేం చేయాలంటున్నారు. ఎట్లా చేయాలా మేము? ఆడికెళ్ళి నీళ్ళు తెచ్చుకొని ఆడికెళ్ళి తాగాల మేము. ఫోన్ చేస్తే ఫోన్ లేపకొచ్చిండు ఆయన. మేము ఒకసారి బిందెలు తీసుకొని రోడ్డు మీద దండం చేస్తాం. జాతీయ రెడ్ క్రాస్ అవార్డీ రోటరీ ఐకాన్ పీడీజీ డాక్టర్ రవి వడ్లమానిని నిజామాబాద్ రోటరీ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. రోటరీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో పోలియో మహమ్మారిని నిర్మూలించడమే గాక యునెస్కో, WHOలకు సహకారంగా సేవలందిస్తున్నామని డాక్టర్ రవి చెప్పారు. నగరంలోని స్థానిక బరకత్పురాలో గల రోటరీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రోటరీ జిల్లా 3150 రోటరీ అంతర్జాతీయ నాయకుడు, రోటరీ మాంక్, రోటరీ జిల్లా 3150 సభ్యుడు డాక్టర్ రవి వడ్లమాని ఈ నెల 13న రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ రెడ్ క్రాస్ అవార్డును అందజేయనున్నట్లు క్లబ్ అధ్యక్షులు బీరెల్లి విజయరావు తెలిపారు. ఈ పురస్కారాన్ని పురస్కరించుకుని గజమాల, మెమోంటోలతో ఘనంగా సన్మానించడం జరిగిందని తెలిపారు. వీరే కాకుండా వీరితో పాటు రోటరీ జిల్లా గవర్నర్గా ఎన్నుకోబడిన ఎం హరహర ప్రసాద్ను కూడా ఈ సందర్భంగా సన్మానించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి వడ్లమాని మాట్లాడుతూ రోటరీ ఆధ్వర్యంలో గత 120 సంవత్సరాలుగా అంతర్జాతీయ స్థాయిలో పోలియో మహమ్మారిని నిర్మూలించడమే కాకుండా యునెస్కో, WHOలకు సహకారంగా అన్ని రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ 200 దేశాలకు పైగా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ప్రజలకు సహకారాలు అందిస్తోందని అన్నారు. అంతేకాకుండా గత 85 సంవత్సరాలకు పైగా రోటరీ 3150 ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్ర, ట్విన్ సిటీస్ ప్రాంతాలలో క్లబ్స్ వారి కార్యాచరణలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో డికే ఆనంద్, హనుమంత్ రెడ్డి, గంగారెడ్డి, భరత్ పటేల్, శ్రీకాంత్ జవహార్, బెజుగం అశోక్, ధర్మపురి సురేందర్, రాజ్ కుమార్ సుబేదార్, దర్శన్ సింగ్ చోకి, డి శ్రీనివాస్ తదితర సభ్యులు పాల్గొన్నారు. అనుకోలేదు అసలు ఈ ఊరు బయలుదేరుతున్నప్పుడు మా విజయ్ చెప్పల దారిలో ఎప్పుడో చెప్పాడు. నిన్న చెప్పాడు ఆల్రెడీ కత్తులు వచ్చేసాయి, మెమెంటోలు వచ్చేసాయి, దండలు వచ్చేసాయి. ఆప్యాయతతో మీరు చేసినందుకు మరొకసారి సదా కృతజ్ఞతలు. మాకు మేమిద్దరం కూడా, నేను, రాజ్యలక్ష్మి, మిత్రులు అందరితోటి కూడా ఇటువంటి సన్నివేశాలు హృదయానికి టచ్ చేస్తాయి. మనము దిస్ ఈస్ ది బెటర్ సైడ్ ఆఫ్ రోటరీ. ఈ మధ్యనే వీఆర్ సీయింగ్ ది డార్కర్ సైడ్ ఆఫ్ రోటరీ ఆల్సో సమ్ టైమ్స్. దాని దగ్గరికి రానికుండా మీరు బెటర్ సైడ్ ఆఫ్ రోటరీలోనే ఉండాలని కోరుకుంటూ సదా మీ దగ్గర సెలవు ఉంచుకుంటున్నాను. ప్రభుత్వ నిర్ణయంతో ఆటో వాలా జీవనం దుర్భరంగా మారిందని బాధితుడు ఇమ్రాన్ వినూత్న నిరసన చేపట్టాడు. ఆటో వాలాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు కాలినడకన సుదూర ప్రయాణం మొదలుపెట్టాడు. కామారెడ్డి జిల్లాలోని వర్ని మండలం అక్బర్ నగర్ నుండి ఇమ్రాన్ అనే ఓ ఆటో డ్రైవర్ తన 6 ఏళ్ల బాబును ఎత్తుకుని ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ఫ్లెక్సీ చేతబట్టి కాలినడకన హైదరాబాద్కు బయలుదేరాడు. బాన్స్వాడ చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆటో వాలాలకిచ్చిన హామీ నిలబెట్టుకోలేదని, మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణ సౌకర్యంతో తమ బ్రతుకులు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్యాసింజర్స్ లేక తన ఆటో అమ్ముకున్నట్లు ఇమ్రాన్ తెలిపాడు. తన పిల్లల భవిష్యత్తు కోసం సీఎం దగ్గరకు వెళ్తున్నానని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని, సీఎం ఎదుట తమ సమస్యలు విన్నవించేందుకు హైదరాబాద్కు కాలినడకన వెళ్తున్నట్లు చెప్పారు. सीएम साहब बोले आटो वालों कुछ तो कर तो बोले अभी तक नहीं करे. अब इसके बाद सीएम साहब को याद दिलाने वास्ते जा रहे. हमने राहुल पाँव पे चढ़ गए, उन्हीं की तरह मैं भी पाँव पे चढ़ के उनको समझा रहा हूँ. उनमें जैसा पाँव यात्रा करे मैं भी उनको समझा रहा हूँ. हम इतने परेशान हैं, बहुत परेशान है आटो वाले. भी नहीं हमारे, अब क्या करेंगे सर, आटो नहीं चले, परेशान है.
देखते खरीदा बन जा रहा, गुरु का खरीदा, सबका खरीदा, आटे वाला कुछ तो करो, हेल्प होगी। శ్రమజీవుల ఐక్య పోరాటాలతోనే శ్రమకు తగ్గ ఫలితం లభిస్తోందని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి పరుచూరి శ్రీధర్ అన్నారు. గుండుసూది నుంచి విమానం వరకు శ్రమ లేనిదే ఏ వస్తువు కూడా ఉత్పత్తి కాదని ఆయన స్పష్టం చేశారు. నిజామాబాద్ నగర శివారు బోర్గాంపీలోని శ్రామిక నగర్లో మేడే 139వ మేడే వారోత్సవాల భాగంగా ఎర్ర జెండాను సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి పరుచూరి శ్రీధర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రమజీవుల చెమట రక్తంతోనే దేశాల ఫ్యాక్టరీలు అభివృద్ధి చెందుతున్నాయని, గుండుసూది నుంచి విమానం వరకు శ్రమ లేనిదే ఏ వస్తువు కూడా ఉత్పత్తి కాదని అన్నారు. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది శ్రమ పడితే చాలా తక్కువ మంది లాభపడుతున్నారని, శ్రమకు తగ్గ ఫలితం కార్మికులకు రావటం లేదని, శ్రమజీవుల కష్టాన్ని పెట్టుబడిదారులు, కార్పొరేట్ కంపెనీలు, సామ్రాజ్యవాద దేశాలు అనుభవిస్తున్నాయని ఆయన తెలిపారు. దేశంలోని సంపద అంతా కూడా ప్రజలకు సమానంగా ఫలితాలందాలని ఎర్రజెండా పార్టీలు కోరుకుంటున్నాయని ఆయన అన్నారు. ప్రజల ఐక్యతను దెబ్బతీయడానికి, కొంతమంది దోపిడీ చేయడానికి నేడు దేశంలో కులమత ప్రాంతాల పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, వీటిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ జిల్లా నాయకులు వేల్పూర్ భూమయ్య, నగర కార్యదర్శి నీలం సాయిబాబా, సభ్యులు రమేష్, పీడీఎస్యు జిల్లా కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది శ్రమ పడితే చాలా తక్కువ మంది లాభపడుతున్నారు. శ్రమజీవులకు వాళ్ళకు తగిన ఫలితం, శ్రమకు తగ్గ ఫలితం రావటం లేదు. అదే శ్రమజీవులను మోసం చేసే వాళ్ళకి వాళ్ళు పడ్డ శ్రమ కన్నా ఎక్కువ ఫలితాన్ని పెట్టుబడిదారులు అనుభవిస్తున్నారు. ఇది ఒక దేశం నుంచి ఇంకో దేశం వరకు విస్తరించి కొన్ని దేశాలు, చిన్న చిన్న దేశాల్లో, వెనుకబడిన దేశాల్లో అక్కడున్న వనరులని వీటన్నిటినీ కొల్లగొట్టి ఆ దేశాలకి తరలించుకుంటున్నారు. ఇక్కడ కార్మికులు శ్రమపడ్డ ఫలితాన్ని పెట్టుబడిదారు దేశాలు, సామ్రాజ్యవాద దేశాలు అనుభవిస్తున్నాయి. అట్లా శ్రమజీవులకి తమ వాటా, తాము ఎంతైతే శ్రమపడ్డారో ఆ వాటా దక్కాలని చెప్పి పోరాడిన ఫలితమే ఎర్రజెండా పుట్టింది. ఆ ఎర్రజెండాని సమున్నతంగా ప్రపంచంలో ఎక్కువ మంది అభిమానించేది, ఎక్కువ మందిని ప్రభావితం చేసిన జెండా ఎర్రజెండా మాత్రమే. అదే శుద్ధి కొడవలి కలిగిన జెండా. లయన్స్ సేవలను మరింత విస్తృతపరచాలని లయన్స్ ఇంటర్నేషనల్ 5వ రీజియన్ చైర్మన్ ఉదయ సూర్య భగవాన్ సూచించారు. లయన్స్ క్లబ్ ఇమేజ్ పెంచేలా కార్యక్రమాలు రూపకల్పన చేయాలని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని కపిలా హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో లయన్స్ క్లబ్ల పిఎస్టీల సదస్సు ఆదివారం జరిగింది. ఈ సదస్సులో రీజియన్లోని క్లబ్ల పిఎస్టీలు పాల్గొన్నారు. రీజియన్ చైర్మన్ సూర్య భగవాన్ మాట్లాడుతూ ఆయా క్లబ్ల అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారితో పాటు ఇతర కార్యవర్గం అంకిత భావంతో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రొటీన్ కార్యక్రమాలకు భిన్నంగా ప్రజలకు ఉపయోగపడేలా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు. లయనిజంలో కొత్త సభ్యులను చేర్చడంతో పాటు నూతన క్లబ్ల ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో లయన్స్ పూర్వ గవర్నర్ ఇరుకుల వీరేశం, జిల్లా కార్యదర్శులు డి యాదగిరి, పి లక్ష్మీనారాయణ, కరిపి రవీందర్, ఎం శంకర్, ద్వారకాదాస్ అగర్వాల్, రీజియన్ కోఆర్డినేటర్ నాగేశ్వరరావు, జోన్ చైర్మన్లు నరసింహారావు, భూమన్న, రీజియన్ పిఆర్ఓ చింతల గంగాదాస్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత ముందు రోజు ఈవినింగ్, తెల్లారి మార్నింగ్ కూడా చేస్తే అన్న మీరు బయలుదేరాలి, లేదంటే తప్పనిసరిగా వాళ్ళకి రావాలనిపిస్తుంది అన్నట్టు. ఆ విధమైన ప్రోత్సాహాన్ని మీరు అందరూ కూడా కలిగిస్తారని. ఎందుకంటే చాలామంది నా పరిచయం, విష్ణు కానీ వీళ్ళందరూ మన నేత చూపిస్తే మనం ఈజీగా నేర్చుకోవచ్చు అన్నట్టు. లైనిజం గురించి బయట చాలా మాట్లాడతారు, 2 ఫోటోలు పెడతారు, ఏదో 2 బిస్కెట్ ప్యాక్. అది కాదు లైనిజం అనేది. లైనిజం మనం డెప్త్కి వెళ్తే చాలా నేర్చుకోవచ్చు. లైనిజం ఇప్పుడు ఎందుకంటే ఆన్లైన్ వచ్చింది, lionsclub.org వెళ్ళి మనం లెర్నింగ్ కోర్సు ఎన్నో చూడొచ్చు. మనకి అంటే మనం ఏం చేస్తున్నాం, మనం ఫీజులు కడుతున్నాం, మనం దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకంటే ఇక్కడి నుంచి కూడా ప్రతి నెల మీటింగ్ పెడతానని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం.
ఎవ్రీ మంత్ మీకు మీటింగ్ పెడతాను నేను, జిఎస్టీ మీట్ తప్పనిసరిగా మీరందరూ కూడా మన ఫాలో అప్ అయ్యి మనం ఏం చేయాలి, మన జిల్లాకి ఏం పేరు తేవాలి, ఎటువంటి ప్రాజెక్టు యాదగిరి సార్ ఉన్నారు దానికి సార్ చెప్తారు అన్నీ మనకి. ఎందుకంటే ప్రాజెక్ట్ వర్క్స్ ఎలా చేసుకోవాలి ఏంటంటే దాని గురించి కూడా విశదీకరిస్తారు. మనం ప్రాజెక్ట్ వర్క్ తెచ్చుకున్నప్పుడే మనం గొప్పవాళ్ళం. నిజంగా ప్రాజెక్ట్ వర్క్ పెట్టి మనం సక్సెస్ అయినప్పుడు ఎంత ఇదైతాం. ఇప్పుడు బోధనలో ఉంది, హైదరాబాద్లో ఉంది, మనం అది చెప్పుకోవడం కాదు, మన నిజామాబాద్కి మనం ఏం చేసాం, ఏం చేసుకుంటున్నాం, మనం ఏం చేయాలి అనే దాని గురించి మనం అందరూ కూడా పెద్దలందరూ ఉన్నారు దాని గురించి. వర్షాలు సమృద్ధిగా కురవాలని గ్రామ దేవతలకు మొటాడిరెడ్డి కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లికి రైతులు పూజలు చేశారు. మంగళహారతులతో డప్పు చప్పుళ్ల మధ్య బోనాలు ఎత్తుకొని పాటలు పాడుతూ ఊరేగింపు నిర్వహించి పోచమ్మ తల్లికి సమర్పించారు. ధర్పల్లి మండల పరిధిలోని దుబ్బాక గ్రామంలో మొటాడిరెడ్డి కాపు సంఘం ఆధ్వర్యంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని పోచమ్మ తల్లికి పూజలు చేశారు. డప్పు చప్పుళ్ల మధ్య మంగళహారతులతో బోనాలు ఎత్తుకొని పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ పోచమ్మ ఆలయం చేరుకున్నారు. పోచమ్మ తల్లి ఆలయానికి చేరుకొని బోనాలు నైవేద్యాలు సమర్పించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు దిగుబడి అధిక మొత్తంలో రావాలని కోరారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని పోచమ్మ తల్లిని కోరారు. ఈ కార్యక్రమంలో గాదారి పోతన్న, గోవర్ధన్ రెడ్డి, సంతోష్ రెడ్డి, శ్రేఖర్ రెడ్డి, విజేందర్ రెడ్డి, మహిళలు తదితరులు పాల్గొన్నారు. నరేష్ ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 16 నుంచి 23 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. తమ కుమారుడు ఆదిత్య గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎమ్మెల్సీ కవిత, అనిల్ దంపతులు ఈ నెల 16వ తేదీన అమెరికాకు బయలుదేరనున్నారు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ఈ నెల 23వ తేదీన తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. అయితే ఈ విదేశీ పర్యటనకు ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతిస్తూ శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులమని మాయమాటలు చెప్పి ఓ వృద్ధుడి నుంచి నగలు దోచుకెళ్లిన ఘటన డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇందలవాయికి చెందిన ఇథియా నాయక్ తన మనవడితో కలిసి మాధవనగర్ బైపాస్ నుంచి నిజామాబాద్ నగరానికి వెళుతుండగా ఇద్దరు దుండగులు బైక్పై వచ్చి తాము పోలీసులమని చెప్పి బంగారు చైను, ఒక ఉంగరం తీసుకున్నారు. వాటికి బదులుగా నకిలీ విచ్చి అక్కడి నుంచి పారిపోయారు. దీంతో బాధిత వృద్ధుడు డిచ్పల్లి పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ షరీఫ్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో ఓ వృద్ధుడిపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘటన డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఓ గ్రామానికి చెందిన 6 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు మాయమాటలు చెప్పి 4 రోజుల క్రితం ఇంట్లోకి తీసుకువెళ్లే వృద్ధుడు అత్యాచారం చేశాడు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వృద్ధుడిపై ఫోక్సో కేసు నమోదు చేశారు. జల్సాల కోసం బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు నగరంలోని 5వ టౌన్ ఎస్ఐ గంగాధర్ ఆదివారం తెలిపారు. టౌన్ పరిధిలో గత నెల 29వ తేదీన బైక్ పోవటంతో బాధిత వ్యక్తి 5వ టౌన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఆదివారం నాడు వర్నీ చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా ఓ వ్యక్తి తిరుగుతుండగా పట్టుకున్న పోలీసులు అతడిని విచారించగా బోధనకు చెందిన కన్యాబోయి గంగాధర్గా గుర్తించారు. నిందితుడి నుంచి దొంగిలించిన 2 బైక్లు స్వాధీనపరుచుకుని రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలను ఆదివారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన
ఈ వేడుకలకు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధ్యక్షత వహించగా వివిధ శాఖల అధికారులు, ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఆనాడు భగీరథుడు ఘోర తపస్సు ద్వారా అవిశ్రాంతంగా కృషి చేసి ఆకాశ గంగను ఆకాశం నుండి భూమికి తెచ్చాడని పురాణ ఇతిహాసాలలో పేర్కొనబడిందని అన్నారు. ఏదైనా కష్టమైన కార్యం సాధించాలంటే మహర్షి భగీరథుడి కృషిని ప్రస్తావిస్తూ ఆ స్ఫూర్తితో ముందుకు సాగాల్సిందిగా ఇప్పటికీ పెద్దలు సూచిస్తారని గుర్తు చేశారు. మహనీయులను స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో సమాజ హితానికి పాటుపడేందుకు వీలుగా ప్రభుత్వం మహనీయుల జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోందని అన్నారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా మహనీయుల ఆలోచన విధానాలతో నేడు మనమంతా ముందుకు సాగితే సమాజం సత్వర అభివృద్ధి సాధించేందుకు రుగ్మతలు దూరం అయ్యేందుకు ఆస్కారం ఉంటోందని అన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మందుల వినియోగం కంటే ముందు జాగ్రత్తలే శ్రేయస్కరం. కంటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఉచిత నేత్ర శిబిరం ప్రారంభంలో సిపి సాయి చైతన్య సూచన. ఎక్కిన మహిళలు 20 రోజులుగా త్రాగునీటి సరఫరా నిలిచిపోయిందని ఆగ్రహం. తక్షణమే సమస్యను పరిష్కరించాలని ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.